కల్కి 2898 ఏడీ సీక్వెల్లో దీపికా పదుకొనే స్థానాన్ని సాయి పల్లవితో భర్తీ చేయాలని దర్శకుడు నాగశ్విన్ ఆలోచిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. సాయి పల్లవి ప్రస్తుతం హిందీ రామాయణంలో సీతగా నటిస్తున్నందున జాతీయ స్థాయిలో ఆమెకు గుర్తింపు పెరిగింది. ఈ నేపథ్యంలో ఆమెను సీక్వెల్లో తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు. ప్రాథమిక చర్చలు కూడా జరిగాయని సమాచారం. దీనిపై త్వరలోనే ప్రకటన రానున్నట్లు సమాచారం. సీక్వెల్ షూటింగ్ కొత్త సంవత్సరంలో ప్రారంభం కానుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునేని తెలుగు మేకర్స్ ఇటీవల వరుసగా 2 భారీ ప్రాజెక్టుల నుంచి తప్పించడం సినీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్తో పాటు కల్కి 2 ప్రాజెక్ట్ నుండి ఆమెను తప్పించారు. స్పిరిట్ విషయానికొస్తే దీపికా ప్లేస్లో తృప్తి దిమ్రీని రీప్లేస్ చేయగా కల్కి 2 విషయంలో ఇంకా ఏ అప్డేట్ లేదు. ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి పేరు తెరపైకి వచ్చింది. దర్శకుడు నాగశ్విన్ సాయి పల్లవిని సుమతి పాత్రకు ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. దీపికా పాత్రను యథాతథంగా కొనసాగించడం కంటే కథలో కొత్త కోణాన్ని తెచ్చేందుకు సాయి పల్లవిని క్యాస్ట్ చేయాలని ఫిల్మ్ టీం భావిస్తున్నదట. తెలుగు, తమిళ చిత్రాలతో ఇప్పటికే ఎంతో క్రేజ్ తెచ్చుకుని లేడీ పవర్ స్టార్ అని పిలిపించుకుంటోన్న సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్లో రామాయణ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రణ్బీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్ చిత్రాలతో నార్త్ బెల్ట్లో క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవికి రామాయణ్ ప్రాజెక్ట్తో మరింత పెరగడం ఖాయమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కల్కి సీక్వెల్లో ఆమెను తీసుకుంటే సినిమా ప్రాముఖ్యత మరింత పెరుగుతుందనే భావన మేకర్స్లో కనిపిస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం సాయి పల్లవితో ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిపారట. ఆమె ఈ పాత్రకు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఇక దీపికా పదుకునే విషయానికొస్తే ఆమె ప్రస్తుతానికి అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్ సినిమాలతో బిజీగా ఉంది. స్పిరిట్, కల్కి 2 చిత్రాల నుంచి తప్పించడంతో ఢీలాపడిన ఆమె చేతిలో ప్రస్తుతం 2 పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉండటం దీపికా ఫ్యాన్స్కి కిక్కిస్తోంది. ప్రస్తుతం కల్కి 2898 ఏడీ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఈ కథలు కొనసాగించేందుకు నాగశ్విన్ ఇప్పటికే స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టారట. తాజా సమాచారం ప్రకారం సీక్వెన్ ఈ ఏడాది సెట్స్పైకి వెళ్లే అవకాశం లేదు. ప్రభాస్ ఇతర ప్రాజెక్టులతో మరో 3 నెలల వరకు బిజీగా ఉంటాడట. దీంతో వచ్చే ఏడాది ఫ్రెష్గా ఈ చిత్రాన్ని మొదలుపెట్టాలని మేకర్స్ భావిస్తున్నారు. కల్కి 2898 ఏడీ విజువల్ ట్రీట్గా నిలిచడంతో దాని సీక్వెల్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు సాయి పల్లవి పేరు వినిపించడం ఈ ప్రాజెక్టుపై మరింత ఆసక్తిని రేపుతోంది.